Hello all, welcome back to the channel. This is Lucky and I'm back with the review of Andhra King Taluka, starring Ram, Bhagyashree, Upendra, Rao Ramesh and others. Directed by P. Mahesh Babu. నాకు మహేష్ గారి ప్రీవియస్ వర్క్ అయిన మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఆ డౌట్తోనే వెళ్ళాను అనమాట ఈ మూవీకి. కీపింగ్ దమ్ సైడ్, ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే పెద్దగా ఎక్కలేదు. ఫస్ట్లీ పాజిటివ్ విషయానికి వస్తే మూవీలో రామ్ అండ్ ఉపేంద్ర గారి యాక్టింగ్లో నాకు కొత్తగా ఏమి అనిపించలేదు. లైక్ దే ఆర్ డూయింగ్ యాజ్ యూజువల్ అన్నట్టుగానే అనిపించింది. కానీ నాకు అందరికన్నా బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ అంటే భాగ్యశ్రీది. టు బీ ప్రిసైజ్, సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఇదే కాకుండా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా చాలా బాగున్నాయి. పాజిటివ్స్ అంటే ఇంకా అంతే, దెర్ ఆర్ నో అదర్ పాజిటివ్స్ అండ్ నా ఒపీనియన్. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే స్టోరీ ఈజంట్ వెరీ స్ట్రాంగ్. సో అంత స్ట్రాంగ్గా లేని స్టోరీని 2 hours 46 minutesగా మూవీ తీయడమే చాలా పెద్ద తప్పు. అండ్ ఐ హ్యావ్ మెనీ కంప్లైంట్స్ విత్ ద ఎంటైర్ లాస్ట్ యాక్ట్ ఆఫ్ ద మూవీ. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్కి వెళ్ళే వరకు ఒక స్ట్రెచ్ ఉంటుంది. ఆ సీన్ కూడా ఎందుకో నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ సీన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయడం కూడా పెద్ద కరెక్ట్ కాదు, సిన్స్ మూవీ స్టిల్ ప్లేయింగ్ ఇన్ ద థియేటర్స్. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. సో దట్ ఈస్ కీపింగ్ దమ్ అసైడ్. ఆల్సో ఎడిటింగ్లో కూడా చాలా పోర్షన్ని ఎగరేసేయచ్చు, బట్ అలానే ఉంచేశారు. దానివల్ల మూవీ అండ్ ప్రొసీడింగ్స్ చాలా ల్యాగ్ అనిపించాయి. అండ్ ఇందాక చెప్పినట్టుగానే మూవీలో రైటింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానివల్ల హీరోకి సరైన మోటివ్ అంటూ ఏమి ఉండదు. ఇదే విషయాన్ని సినిమాలో ఏదో గొప్పగా చెప్తానికి ట్రై చేశారు, కానీ అదంతా కనెక్ట్ అవ్వలేదు అనమాట నాకు. అదే అవుతుంది సినిమాతో కూడా. ఈ మోటివ్స్ అనేవి సరిగ్గా ఉండకపోవడం వల్ల మనం హీరో క్యారెక్టర్కి కానీ ఆ స్టోరీకి కానీ రూట్ అవ్వలేము. అండ్ ఇదంతా కాదు, కొన్ని స్టార్టింగ్ నుంచి ప్రమోట్ చేసిన లవ్ స్టోరీ అయినా బాగుంది అంటే అది కూడా సోసోగానే ఉంది. సో ఫైనలీ చెప్పాలి అంటే నాకు అయితే మూవీ అంత వర్క్ అవ్వలేదు. బట్ హోపింగ్ బోత్ రామ్ అండ్ భాగ్యశ్రీకి ఇది త్వరలోనే మంచి హిట్ పడాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్కి పాస్ట్ 3 filmsగా అంత గొప్పగా నడట్లేదు. బట్ ద గుడ్ థింగ్ ఏంటంటే రామ్ ఇప్పటివరకు చేస్తున్న యాక్షన్ ఓరియంటెడ్ కమర్షియల్ టైప్ మూవీస్ నుంచి కొంచెం బయటకు వచ్చాడు అనిపించింది. చాలా ఫ్రెష్గా అనిపించింది రామ్ని ఇలా చూడడం. అండ్ భాగ్యశ్రీ ఆల్సో తను చేసిన 4 films కమర్షియల్లీ ఫ్లాప్ అయిపోయాయి. అండ్ చందు ఛాంపియన్ గురించి చెప్తున్నాను, 4th film అంటే ఇది కాదు. ఇది లెట్స్ హోప్ ఫర్ ద బెటర్ రిజల్ట్. అండ్ నా రేటింగ్ విషయానికి వస్తే ఐ వుడ్ గివ్ దిస్ 55 out of 170. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్ వీడియో బిగ్ థమ్స్ అప్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్, bye.